హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్ ఆకుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మేము మోపిదేవి వెళ్ళామండి. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మోపిదేవి కూడా చాలా ప్రత్యేకమైన గుడి అండి. ఇది నందిగామ నుంచి అయితే దాదాపు ఒక 130 కిలోమీటర్స్ ఉంటుందండి. విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకైతే 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు ఫెసిలిటీ ఉంది. గుడి దగ్గర బస్ స్టాప్ కూడా ఉంది. దేవుడి గుడి ఎదురుగానే దించుతారు. మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. సో మేము ఇలా పిల్లలకి యాక్చువల్గా పుట్టినరోజు నాడు వెళ్ళాల్సి వచ్చింది. బట్ అప్పుడు కొంచెం చోదకం వల్ల వెళ్ళలేకపోయాము. దానికోసం సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అనమాట. ఆ రోజున ఆయన దర్శనం కోసం వెళ్ళాము. అసలు జనం కిట్టకిట్టలాడిపోయారండి. ఇసుకేస్తే రాలరండి, సందు ఉండదు అంటారు చూసారా, ఆ టైప్లో అనమాట. చాలామంది దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మాకు. ఇది పక్కనే ఉన్న శివాలయం అనమాట. దానికి కూడా మేము వెళ్ళాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చూసారు, ఇది బయట వైపు అనమాట. అసలు జనం పిల్లలతో పెద్దలతో అందరూ మొక్కులు తీర్చుకునే వాళ్ళు, చూడాలని వచ్చేవాళ్ళు. ఆ రోజు ప్రత్యేకమైన రోజు అని సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేస్తారు. ఆ రోజు కళ్యాణం చుట్టానికి వచ్చిన వాళ్ళు అసలు నిజంగా అండి ఎంత బాగుందంటే ఆ గుడి అంతా చూసారా. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తున్నారు అక్కడ. ఇదేంటంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలండి. బాగా హడావుడిగా ఉంది. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అలా జరగలేదు. బట్ బయట నుంచి చూసాం కళ్యాణం. ఈ కళ్యాణాన్ని మనకి టీవీలో కూడా లైవ్ ఇచ్చారండి. చాలా బాగా జరిగింది కళ్యాణం కూడా. డైరెక్ట్గా ఇలా చూడటం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే స్వామి గుడిలో అన్నదానం కూడా జరిగింది. అన్నదానం చేసుకున్నాక అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి అక్కడి నుంచి మేము హంసల దేవి వెళ్ళామండి. ఇది హంసల దేవి మనం అవనగడ్డ మీదుగా అంటే మోపిదేవి నుంచి అవనగడ్డ మీద మన హంసల దేవి వెళ్ళొచ్చు అనమాట. అసలు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం దీనికి ఒక కథ ఉందండి. గంగానదిలో పాపాత్మలు అందరూ గంగానదిలో వెళ్ళి స్నానం చేస్తే పాపాలు పోతాయి అనుకుంటాం కదా, పోగొట్టుకునే వాళ్ళు. అలా గంగానది వీళ్ళందరి పాపాలతో అపవిత్రమైంది. ఆ పాపాల నుంచి విముక్తికే ఆవిడ మహావిష్ణువుని ప్రార్థించింది. అప్పుడు ఆయన, పాపాత్మల పాపాల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ ఉండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదిలి హంసలా స్వచ్ఛంగా మారుతావో అది దివ్య పుణ్యక్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగర సంగమం ప్రదేశంలో కూడా చేసింది. అదే ఇప్పుడు మనం చెప్పుకునే హంసల దేవి. వెంటనే ఆవిడికి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసల దేవి అన్నారని చెప్పి ఒక కథ ఉంది, చిన్న కథ. పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశీ అని పేరు పొందిన కల్లేపల్లి మీదుగా హంసల దేవికి వచ్చిన వైనం కూడా ఉందన్నమాట. సో పూర్వం దేవతలందరూ సముద్ర తీరంలో ఒక వేణుగోపాల స్వామి గుడి కట్టుకొని పూజ చేసుకుంటున్నారు. దేవతలందరూ పూజ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా అక్కడ. అంటే అప్పుడు ఈ హంసల దేవి దట్టమైన అడవులు చెట్లు ఇలా ఉండేది. అంటే ఎలాంటి మానవ అంటే నడిచే ఇది లేకుండా ఉండేదన్నమాట. అందుకని దేవతలు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడానికి వేణుగోపాల స్వామి గుడి పూజ చేశారు. సో అప్పుడు అక్కడ వాళ్ళు యజ్ఞం కూడా చేశారనమాట. సో వీళ్ళందరూ చూడటానికి చాలామంది మహర్షులు పరమహంసలు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అందుకని కూడా హంసల దేవి అనే పేరు. వాళ్ళు అక్కడ ఒక యజ్ఞం చేయాలని సౌనకాది మహర్షులను ఆహ్వానించారు. వారందరూ వచ్చారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో రాసాగారు. గోదావరి తీరాన నివసించే కౌశుడు అనే మహర్షికి కూడా ఆ యజ్ఞం చూడాలనిపించింది. ఆయన బ్రాహ్మణ మహర్షికి శూద్ర జాతి స్త్రీకి జన్మించినవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అనేక మంది శిష్యులకు మోక్ష మార్గాన్ని బోధించేవాడు. కొందరు శిష్యులను వెంటబెట్టుకొని యజ్ఞం చూడటానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిన సమయంలో యజ్ఞం జరిగే చోట పెద్దలు ఎవరూ లేరు. శిష్యులు కొందరు కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కవస మహర్షిని చూడగానే వేద మంత్రోచ్చారణ ఆపేసి కులభ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటికి అపవిత్రమైందని అనేక విధాలు దూషించి అగౌరవపరిచారు. కవసుని శిష్యులు కదండి, ఆ శిష్యులు కోపంతో వారించబోగా కవసుడు వాళ్ళని అడ్డుకొని అక్కడ మునులకు క్షమాపణ చెప్పి దేవతలు నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం ముందు నిలిచి విచారిస్తూ కృష్ణ స్తోత్రాలు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగిన విచిత్రం ఇది. నిర్మలంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల 2 చీలికలయ్యి ఒక చీలిక ఉధృతంగా బయలుదేరి కల్లేపల్లి మీదుగా హంసలదేవి వచ్చి వేణుగోపాల స్వామి పాదాలను తాకి కవస మహర్షి చుట్టూ తిరిగి యజ్ఞవాటికను ముంచెత్తిందనమాట. అప్పుడు అలా దాని తర్వాత ఇది చూసిన వారంతా అక్కడ స్నానం చేసి వేణుగోపాలను దర్శించి కవస మహర్షికి ప్రణమిల్లారు. అక్కడ అలా అనమాట. అంటే ఆమె చాలా ఆ కోపంతో ఉప్పొంగిపోయింది.
ఇప్పుడు సౌనకాది మహర్షులు దివ్య దృష్టితో చూడగా కవస మహర్షి జరిగిన అవమానం వల్ల ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడి ఆయన్ని క్షమాపణలు కోరారు. అప్పుడు కవస మహర్షి ఏం చెప్పారంటే, భయపడకండి, ఈ ప్రాంతం చాలా పవిత్రమైంది. ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళైనా ఈ సాగర సంగంలో స్నానం చేసి ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శిస్తే పునీతులవుతారని చెప్తుండగానే ఒక కాకి ఆ సంగమంలో స్నానం చేసి హంసలా మారి వేణుగోపాలనికి ప్రదక్షిణ చేసింది. ఇది చూసిన వారంతా అక్కడ స్నానం చేసి వేణుగోపాలను దర్శించి కవస మహర్షికి ప్రణమిల్లారు. ఇలా అన్నమాట. అంటే చాలా ఫేమస్ ఇక్కడ హంసలదేవి కూడా. ఇలా జరిగిందండి మా ప్రయాణం. ఇంకో మా బుడ్డోళ్ళు ఇద్దరైతే చెప్పా కదా, చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా ఒక్కసారి అయితే కంపల్సరీ చూడాల్సిందే మీరు. ఆ చుట్టుపక్కలకి వెళ్ళిన అంటే మోపిదేవిని కూడా దర్శించుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. బట్ ఆ ఏరియాకి అంటే అవనగడ్డ వైపు కానీ, కోడూరు వైపు కానీ, మచిలీపట్నం కానీ, బందర్ కానీ అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు అయితే కనుక ఒక 1 అవర్ జర్నీ అండి అటు ఇటుగా. కంపల్సరీ వెళ్ళి విజిట్ చేసి ఒక్కసారి అలా స్నానం చేసి దండం పెట్టుకొని వస్తే మటుకి చాలా మంచి జరుగుతుంది. అలా కార్తీక మాసంలో మటుకి కంపల్సరీ ఈ హంసల దేవిలో స్నానం చేసి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. మంచి జరుగుతుందని కూడా నమ్ముతున్నారు. అదే నానుడిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.